హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము పండగలకి, వ్రతాలకి లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా రెడీ చేసుకుని కొబ్బరి అన్నాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని ఇలా రైస్లా ఉడికించుకొని తీసుకున్నాను. ఇలా ఉడికించుకున్న రైస్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో సగం కొబ్బరికాయని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలండి వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మనం వేసుకున్న జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కరివేపాకు రెబ్బలు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చి వాసన అయితే పోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని చల్లారబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ కొబ్బరి మొత్తం రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి అన్నం అయితే వెజ్, నాన్ వెజ్ కర్రీస్లోకి లేదా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొబ్బరి అన్నాన్ని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.